హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ బాల వంటలు. ఈరోజు మన టేస్టీ రెసిపీ కమ్మనైన మెంతికూర పప్పును చూద్దామండి. వంకాయలు మెంతికూర వేసి ఒక హెల్దీ అయిన పప్పు రెసిపీని చూద్దాం. ఈ పప్పు రెసిపీ రాగి సంగటి కానీ చపాతీ రోటీ ఇలా దేనికైనా కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనము ప్రాసెస్ని చూసేద్దాం. 1 కప్పు కందిపప్పును తీసుకున్నాను. ఒక 3 వంకాయల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వెంటనే సాల్ట్ వాటర్లో వేసామంటే నల్లగా అయిపోకుండా ఉంటాయండి. సాల్ట్ వాటర్లో వేసిన వంకాయ ముక్కలు 1 కప్పు అన్నమాట. ఒక మెంతికూరని 1 కట్ట తీసుకున్నాను. మెంతికూర కాడలు లేకుండా ఆకుల్లో మాత్రమే సపరేట్గా తీసి ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకొని 1 కప్పు మెంతికూరని ఇలా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా రెడీగా ఉంచాను. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టేసుకొని కందిపప్పుని ఒక 2-3 సార్లు నీట్గా కడిగేసుకుందాం. కందిపప్పుని నేనేమీ నానబెట్టడం లేదండి. నానబెట్టకపోయినా కందిపప్పు బాగా ఉడుకుతుంది. శుభ్రంగా క్లీన్ చేసుకొని కందిపప్పుని రెడీగా ఉంచుకున్న 1 కప్పు మెంతికూర ఆకును వేసేసుకుందాం. 1 కప్పు వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఒక 3 వంకాయలు అన్నమాట ఇవి. ఒక 2 పెద్ద టమాటోల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి 1 కప్పు టమాటో ముక్కలను వేసుకుందాం. టేస్ట్ తగినట్టు పచ్చిమిర్చిని శుభ్రంగా కడిగేసి చీలికలుగా కట్ చేసి వేసామంటే పప్పు మెదిపేటప్పుడు మెత్తగా మెదిగిపోతాయి. కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను వేసేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీరను కూడా శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకొని 1 కప్పు కందిపప్పుకి 3 కప్పుల వాటర్ వేస్తున్నానండి. ఒక నిమ్మకాయంత చింతపండుని శుభ్రంగా కడిగేసి చింతపండును కూడా వేసేసుకొని మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసామంటే చూడండి, కందిపప్పు చాలా బాగా ఉడికిపోయింది కదా. ఇందులో ఉన్న వాటర్ని సపరేట్గా ఒక గిన్నెలో వంపేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని పప్పును మెత్తగా మెదిపేసుకోవాలి. పప్పు అంతా మెదిపేసుకొని ఆ మిగిలి ఉన్న పప్పు వాటర్ని అంతా వేసేసుకొని ఇంకొకసారి అలా మెదిపేసుకున్నామంటే సరిపోతుంది. పోపును కూడా పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పోపునంతా బాగా వేయించుకున్న తర్వాత ఒక వెల్లుల్లి గడ్డని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకొని దోరగా వేయించేసుకుందాం. కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును కూడా వేసేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను వేస్తున్నానండి. ఉల్లిపాయలు బాగా వేగేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు మెదిపేసి పెట్టుకున్న పప్పునంతా వేసేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. కొద్దిగా పప్పు ఉడుకు వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే సరిపోతుంది. ఇంకొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసుకోవాలి. పప్పు ఉడికించుకునేటప్పుడు కొత్తిమీర వేసాం కదండి, ఇంకొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. పప్పు ఉడికొచ్చింది. స్టవ్ ఆపేసుకొని సర్వింగ్ బౌల్లో పప్పు కర్రీని తీసుకుందాం. ఈ మెంతికూర పప్పు రాగి సంగటి, వైట్ రైస్ కానీ చపాతీ, రోటీ, పుల్కా ఇలా దేనికైనా చాలా చాలా బాగుంటుందండి. ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేయండి. ఫ్యామిలీలో అందరికీ చాలా బాగా నచ్చుతుందండి టేస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.